ఓకే మై డియర్ గాడ్స్, కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అద్భుతమైన సమయం ఈ రాత్రి వేళల్లో అద్భుతమైన జ్ఞానాన్ని అందించేదానికి మన ముందు ఉంటారు పుష్ప మేడం గారు. సో వారికి మన కుటుంబ సభ్యులందరి తరపున ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సరస్వతి వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఈ అద్భుత అవకాశం ఇచ్చిండ తమరుకు అమిటికి ఈ జూమ్ లో వీక్షిస్తున్న అన్ని నా ఆత్మ బంధువులకు, యూట్యూబ్ లో వీక్షిస్తున్న అన్ని ఆత్మ బంధువులకు నా ప్రణామాలు, ఆత్మ ప్రణామాలు. మొదటిగా సుభాష్ పత్రి సార్ కి, స్వర్ణమాల అమ్మవారికి, అందరికను ఇక్కడ ఉండే అందరికను నా ఆత్మ ప్రణామాలు చెప్తూ ఈ ఈ రోజు సెషన్ నే స్టార్ట్ చేస్తాము. నా పేరు పుష్ప మరేంద్ర. నేను బెంగళూరు ఉండేది నాది స్వస్థలము. నిన్న వచ్చేసి పంచమహాభూతాలు అనేది టాపిక్ గురించి మనం చూసాము. ఈ రోజు పంచమహా ప్రాణాలు అనే విషయంనే మనము అవలోకిస్తాము. ఫస్ట్ పంచమహాభూతాలు అనేది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇచ్చేసి తర్వాత పంచమహా ప్రాణాలు అనే దానికి పోతాం. ఎందుకంటే ఈ రోజును కొంతమంది న్యూగా జాయిన్ అయి ఉండొచ్చు. అందువల్ల మనము ఆ ఆధ్యాత్మిక పరంగా చూసేకపోతే పంచమహా భూతాలు అంటే మూలము అంటే ఏమి, ఒక ఆధారం, బేస్ అనేసి. సో భూతము అంటే అస్తిత్వం ఉండే మెటీరియలిస్టిక్ పదార్థము అని చెప్పొచ్చు. ఈ పంచమహా భూతాలు అంటే ఏంటి అనేసి మనకి తెలుసు. భూమి, ఆకాశం, అగ్ని, వాయు, నీరు అనేసి, జలం అనేది మనకి తెలుసు. ఈ ఈ ఆ ఈ పంచ మహాభూతాలు, ఈ తత్వాలు మన శరీరానికిను అది అప్లై అవుతుంది. ఎట్లా అంటే చూడండి, ఆకాశం అనినప్పుడు శబ్ద రూపేణ మనకి అంతను తెలుస్తుంది, విశాలము అనేసి. అండ్ స్పర్శం అంటే వాయు, సెన్సేషన్, వాయు అని చెప్పొచ్చు. రూపం అంటే అగ్ని, ఆ ఫైర్ మనకి తెలుస్తుంది రూపం. రుచి, జలం, మనం నీ నీ నీటిని తాగినప్పుడు, స్వీకరించినప్పుడు దానిది రుచి అనేది మనకి తెలుస్తుంది. భూమి అన్నప్పుడు వాసన అనేసి మనము చెప్పొచ్చు, స్థిరంగా ఉండేది అనేసి. ఈ ఈ ఆధ్యాత్మిక పరంగా ఈ ధ్యానులు గాని, యోగులు గాని ఈ మూలభూత శుద్ధీకరణ అని చెప్తారు. దీనినే భూత శుద్ధి అని చెప్తారు. బయట నేనేం చెప్పాను అది ఉంటుందో మన శరీరం లోపలను, మన దేహం లోపలను అది అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బయట క్లైమేట్ సరిగా ఉండలేదు అన్నప్పుడు, వాన వాన వానకాలం ఉన్నప్పుడు, ఈ చలికాలం ఉన్నప్పుడు మనకును అది అప్లై అవుతుంది. కోల్డ్ వచ్చేది, జ్వరం వచ్చేది, ఇట్లంతా అవుతా ఉంటుంది. సో అట్లంటే ఏంటి, ప్రకృతిలో ఎట్లా బయటకి ఎట్లా చేంజెస్ ఉంటుందో అట్లే చేంజెస్ మన బాడీలను అవుతుంది అనేసి. సో దీని గురించి నేను, మన బాడీ అనేది, మన దేహం ఒక్కొక్క అణువును దేని వల్ల అయింది, ఒక ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అని నేను నిన్న చెప్పాను. సో అది వచ్చేసి మనము ట్యూనింగ్ కావాలా అని చెప్పాను. సో ఇది ఇంత. సో మన అన్కండిషనల్ లవ్ అనేది యూనివర్స్ లా ఉంది. సో అదే మనకి మెడిటేషన్ చేసే దాని వల్ల మనం ట్యూనింగ్ అవ్వచ్చు. సో ప్రపంచం అంతటా ఉండేది, సృష్టిలో అంతటా ఉండేది ఏంటి అని అన్కండిషనల్ లవ్ అనేసి నేను చెప్పాను. ఇప్పుడు పంచ ప్రాణాలు, యాక్చువల్లీ మేము మెడిటేషన్ గా చేస్తుంటాము. ఈ పంచ ప్రాణాలు తెలుసుకొని ఏం చేస్తాము? ఎవరికాದ್ರೂ క్వశ్చన్ వచ్చి ఉంటుంది కదా, ఏంటిది పంచ ప్రాణాలు? మనము మాకి తెలిసిండేది కాస్మిక్ ఎనర్జీ మాత్రము. ఈ పంచ ప్రాణాలు అంటే ఏంటి అనేది అవగతం లేదు కొంతమందికి, కొందరికి డెఫినెట్లీ తెలిసి ఉంటుంది. యాక్చువల్లీ మనము ఏమి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస చేస్తా ఉండాము, ఇది ఈ ఈ గాలి ఏం మనం పీలుస్తా ఉండాము, దిస్ ఈజ్ నాట్ శ్వాస. ఇది శ్వాసనే కాదు. ఆ ప్రాణ శక్తిని మనము శ్వాస అని చెప్తాం. మనమేం గాలి పీలుస్తుండము, ఇది వచ్చేసి కేవలం ఒక ఉచ్ఛ్వాస, ఒక నిశ్వాస మాత్రమే. ఎందుకంటే ఈ శ్వాస అనేది 5 ప్రాణాలుగా డివైడ్ అయింది, విభాగించబడింది. సో
మనము ఈ పంచ ప్రాణము అంటే ఏంటి, మా ఒక లైఫ్ లా ఇది ఎట్లా ఉపయోగానికి వస్తుంది, ఎట్లా పని చేస్తుంది అంటే, ఇది ఒక ఏ ఎనర్జీ తక్కువ అవుతేనో దాన్ని మనము ఎట్లా మన సపోజ్ మన దేహంలో ఏదో ఒక ఎనర్జీ ఏమాత్రం ప్రాబ్లం అవుతే దాన్ని ఎట్లా సరి చేసుకునేది అనేది మనకి తెలిసిండాల కదా. సో అప్పుడు అలాంటిటప్పుడు మనము దీన్నే ఈ పంచ ప్రాణాలు అనే దాన్ని అవగతంలో తీసుకుంటే మనకి, సో మన బాడీలో మన శరీరంలో ఏమి ప్రాబ్లం అయింది అనేది తెలుస్తుంది. దీనికి నేను నేను ఎట్ట థింక్ చేస్తాను అనేది నాకు నేను చెప్తాను. నిన్న ఈ పాయింట్ చెప్పింటేమో తెలియదు నాకు. మనము చాలా మంది మెడిటేషన్ చేస్తా ఉండము, చాలా ఏండ్లు ఇంకా చేస్తా ఉండము. కొన్ని టైంలో అన్నిను సక్సెస్ మనం ఎందుకు వచ్చిండము ఈ ఆరోగ్యపరంగా వచ్చింటే అదంతాను మాకి ఆరోగ్యము చాలా మందికి భిన్న భిన్న బాగవుతా ఉంది అనేది మేము వినింటాము. దాంట్లో ఎవరో ఒకరు కొందరు ఒక 2%, ఒక 5%, ఒక 10% అట్లా మాకి నేను గంటలు గంటలు చేస్తుంటాను. అయితే నాకు యాడో ఆ సరిపోతలేదు, నేను ఈ దేనికని ధ్యానానికి వస్తున్నాం, అది నాకు ఈ ఆ, ఈ రోగం సరిపోతలేదు, ఇది ఎందుకో తెలీదు, అట్లే ఇంకా బాధపడుతా ఉన్నాను, లేదు మా ఇంట్లో వాళ్ళు సరిపోతలేదు, ఇట్లే మనము అనుకుంటా ఉంటాం. బట్ మనము ధ్యానం వదిలిండలేదు, మనం చేస్తా ఉంటాము. ఎవరికాದ್ರೂ అట్లా అనిపించింటుంది కదా. అది ఎందుకు అంటే అఫ్ కోర్స్ డెఫినెట్లీ మనము ప్రాణవాయు, ఈ కాస్మిక్ ఎనర్జీ, విశ్వ ప్రాణ శక్తి మనం నిన్న చూసాము. ఈ యూనివర్సల్ ఎనర్జీ విశ్వశక్తిగా ఎట్లా ఒక్కొక్క ఎనర్జీ ద్వారా వస్తుంది అనేసి మనము చూసాము కదా. సో ఇట్లా ఏదో ఒకటి ఇంబ్యాలెన్స్ అయిండే దాని వల్లనే మన బాడీలో పూర్తిగా అది ప్రవహించకి అయ్యలేదు, సరాగంగా అది ట్రావెల్ అయ్యేకి అయిండలేదు. అందువల్ల మనకి ఆ ఒక్క ఏ- ఏదో ఒక రోగం వచ్చింటే, ఏదో ఒక డిసీజ్ వచ్చింటే ఆడ అది రీచ్ అవుతా ఉండలేదు. అందువల్ల మనకి త్వరగా భిన్న ఆ కాయలాన్ని ఇంకా బయట వచ్చే కాయిండలేదు. లేదు అంటే మనము ఫోకస్, నేను చెప్పాను కదా, వేర్ ఇంటెన్షన్ గోస్ దేర్ ఎనర్జీ ఫ్లోస్ అనేసి. మనది ఫోకస్ యాడుంటుంది, ఈడ నొప్పి అవుతోంది, నొప్పి అవుతా ఉంటుంది, అయింది అని దీనిపైనే ఉంటుంది. బట్ మనం ఫోకస్ యాడు ఉండాలా, బాగా అయ్యేదానిపైన ఉండాలా. సో అది ఒక్క రీజన్. సో ఇట్లా మెనీ రీజన్స్ వల్ల మనకి ఆ మనం ఏం అనుకుంటామో అది భిన్న కార్యగతం అయ్యేదానికి అవుతా ఉండలేదు. సో భౌతిక పరంగా ఫిజికల్, సో ఆ, మనకి తెలుసును ఈ ఎనర్జీ, ఈ ఆ, కర్మభూమి అని వచ్చినప్పుడు అన్నిను మాయ అనేసి మనకి ఒక సెంటెన్స్ వేసేసి మనం వదిలేస్తాం. మనకి ఏం అయింది అంటే ఏమో నా కర్మరా, అంత మాయ, అందువల్ల నాకేమీ అవుతా లేదు, అట్లా ఏమో ఒకటి చెప్పేస్తాం. అయితే ఈ పంచప్రాణ, ఈ ఫిజికల్ లెవెల్లో భౌతిక పరంగా మనము ఆమెకి మెంటల్ లెవెల్లో ఎట్లా పని చేస్తుంది మన బాడీలా అనేది మనము ఆ, ఈ రోజు చూస్తాం. ఈ ప్రాణ అంటే లైఫ్ ఫోర్స్ అనేది ఈ మన జీవితానికి, మన జీవితాన్నే నడిపించే ఒక పెద్ద ప్రాణ అనేసి మనము చెప్పొచ్చు. ఈ ప్రపంచంలోనే, ఈ యూనివర్స్ లోనే ఉండేదంతా ఏంటి, ఈ ప్రాణము, ఎనర్జీ. దాన్నే మన మనం ఏం చేస్తాము అంటే ఇంతవరకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా ఉంటుంది. ఎందుకు అంటే మన భ్రమరంధ్రం ఇంకా మన బ్రెయిన్ లా ట్రావెల్ అయ్యి తర్వాత ఫుల్ బాడీకి ప్రవహిస్తుంది కదా. అప్పుడు ప్రవహించినప్పుడు మనకి ఏదో ఒకటి కొన్ని రెసిస్టెన్స్ మనం చేస్తా ఉంటాము. నేను ఇప్పుడు నేను చెప్పాను, మన ధ్యాస అంతా యాడుంటుంది, నాకు ఈ నొప్పి పోవాలా, నొప్పి పోవాలా. మన ఇంట్లో వాళ్ళు అట్లా చేస్తుండారు, ఇట్లా చేస్తుండారు, లేదు వేరే ఏమో ఒకటి పాయింట్ ని తీసుకొని ధ్యానానికి కూర్చుంటాము. అదే ఒక్క మెంటాలిటీలో ఆ ఆ ఒక స్టేబుల్ మైండ్ లోనే ఉంటాము. మనకి ధ్యానం అనేది భిన్న, అది ధ్యానం
కి పోయేకి అయ్యలేదు మనం. ఓకే, సో మనము ధ్యానము అది తనంత పాటకే అది జరిగేది. అట్లుండేటప్పుడు మనం ఏమి చేసే కయ్యలేదు. మనం ఒక్కటి చేసేది ఏంటి అంటే శ్రద్ధగా నేను ఈ రోజు నా కోసం ధ్యానం చేస్తున్నాను అని కూర్చొనేది ఎంతో అంతే. సో ఇట్లా జరిగినప్పుడు ఏదో ఒకటి వ్యతిరేకత మనము చేస్తూనే ఉంటాము. అప్పుడు ఏమవుతుంది, ఏదో ఒకటి కొందరికి ఆ ఈగో ఉంటుంది, అహంకారం ఉంటుంది. సో ఇట్లా ఏదో ఒకటి మైండ్ లో పెట్టుకొని కూర్చునే దాని వల్ల మనము ఆ ఆ ప్రాణశక్తి అనే దాన్ని ఫుల్ ఎనర్జీ మనం తీసుకునే కయ్యలేదు. ఎప్పుడు మనము డ్రాప్ చేస్తామో మన లోపల ఉండే అన్ని యోచనలు, దానికే చెప్పేది చూడండి సార్ ఎంత ఈజీగా, నో జపం మంత్ర జపం లేదు, ఏది ఇమాజినేషన్ లేదు. ఎప్పుడు మన మైండ్ ని డ్రాప్ చేస్తామో, ఎప్పుడు మనము ఆలోచనలు తానుగా వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది, అది ఎప్పుడు డ్రాప్ అవుతుందో అప్పుడు ప్రాణశక్తికి కనెక్ట్ అవుతాము. సో దానికే ఈడ ఏం చెప్తారు, దెర్ ఇస్ నో జెండర్ బయాస్, దెర్ ఇస్ నో ఏమది ధర్మము క్యాస్ట్ బయాస్ అదంతా ఏమి లేదు. ముక్కుండే ప్రతి మనుషును ధ్యానం చేయొచ్చు అని చెప్పే ఒక రీజన్ ఇది. సో ఈ ఈ ప్రాణము డైరెక్ట్ గా అన్ని తట్లోనూ మా యూనివర్స్ అంతా ఈ ఎనర్జీ, ఈ విశ్వ చైతన్య శక్తి, కాస్మిక్ ఎనర్జీ అని ఉండేటప్పుడు మనము ఏదో ఒక రెసిస్టెన్స్ ముఖాంతరంగా మనము తీసుకునే అవతలేదు అని చెప్తా ఉన్నాం కదా. సో అది మన దేహంలో ఒక పంచ ప్రాణాలుగా అది డివైడ్ అయ్యింది. మన దేహము అని బాడీ అని శరీరము అని వచ్చే లోపల పంచ ప్రాణాలుగా డివైడ్ అయింది. సో ఈ పంచ ప్రాణాలు ఇంత విభాగాలుగా డివైడ్ అయినప్పుడు దాని డ్యూటీస్ ఏమేమి ఉంటుంది కదా. ఈ 5 ప్రాణాలుగా అయింది అన్నప్పుడు ఏమేమి డ్యూటీస్ ఉంటుంది అంటే ఫస్ట్ వాయు వచ్చేసి ప్రాణవాయు, సమాన వాయు, ఉదాన వాయు, వ్యాన వాయు అని మనం చెప్తాము. ఈ ఈ నేను చెప్పాను మనం ఏమి బ్రీతింగ్ చేస్తుండమో ఇది వచ్చేసి ఒక ఇది శ్వాస కాదు, ఉత్తు గాలిని పీలుస్తుండము వదులుతా ఉండాము, ఉచ్ఛ్వాస నిశ్వాస అనేసి. సో ఈ శ్వాస అనేది ఈ ఒక్క దేహంలా, ఈ మన బాడీలా ట్రావెల్ చేసే ఒక వెహికల్. ఓకేనా. సో మన బాడీ అనేది ఈ ప్రాణశక్తి అనేది ఈ శ్వాస ద్వారా ఈ మన బాడీ అనేది ఒక వెహికల్, దీంట్లో అది ప్రవహిస్తూ ఉంటుంది. శ్వాస అనే వెహికల్ ద్వారా మన బాడీలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ఎక్కువ ప్రాణశక్తినే మనము ఎప్పుడు తీసుకోగలుగుతాము, ఇప్పుడు మనం చెప్తాము చూడండి, కాన్షియస్ స్లీప్, అన్కాన్షియస్ స్లీప్ అనేసి. మనము ప్రాణశక్తినే మనము డైలీ మనం తీసుకుంటున్నాం, వెదర్ హీ ఈజ్ ఏ మెడిటేటర్ ఆర్ నాన్ మెడిటేటర్. ఇది ఒక క్లారిటీ మనం తీసుకోవాలా. ఎవరు కొత్తోళ్ళు ధ్యానం ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం వస్తా ఉండము అనినప్పుడు నేను చెప్పాను, కాన్షియస్ స్లీప్, అన్కాన్షియస్ స్లీప్ అనేసి. కాన్షియస్ స్లీప్ ఎప్పుడు మనం చేస్తా ఉండాము, ధ్యానంలో కూర్చున్నప్పుడు కాన్షియస్ గా స్లీప్ నిద్రపోతుండాము. ఓకే, ఎప్పుడు మనం నైట్ మనం నిద్రపోతాం కదా, పడుకొని ఒక 10 o'clock 9 o'clock పడుకొని పొద్దున్నే 4 5 గంటలకు లేస్తాం కదా, దాన్నే మనం ఏమంటాము అన్కాన్షియస్ స్లీప్ అని. ఆ అన్కాన్షియస్ స్లీప్ ఇంకా మనకి వచ్చే మనం ఎంత ప్రాణశక్తిని తీసుకోగలుగుతామో తెలిసిన, కేవలం 20% మాత్రం ఆ ప్రాణశక్తి ఎనర్జీనే మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. ఎందుకు అంటే మనము పడుకొని ఉంటాం, కూర్చొని ఉండలేదు. ఇప్పుడు అనిమల్స్ ను అంతే, ఇట్లా ఉంటుంది, డైరెక్ట్ గా హెడ్ ఫోకస్ ఉండలేదు వాళ్ళకి. ఓకేనా. సో మనం 20% తీసుకునే ఈ ప్రాణ ఎనర్జీకే ఎంతో రిఫ్రెష్ గా ఉంది, ఎంతో బాగుంది, ఎంతో హెల్దీగా ఉంది అని పొద్దున్నే లేసి అన్ని పనులు మనం చూస్తాము. అదే కాన్షియస్ గా నిద్రపోయినప్పుడు అంటే కాన్షియస్ గా తీసుకునే ఎనర్జీ మనకి 100% ఆఫ్ ఎనర్జీ మనం తీసుకుంటా ఉంటాము.
అంటే ఇంకా ఎంత ఎనర్జీ రావచ్చు మనకి కదా. సో ఇట్లా ఈ కాన్షియస్లీ ఫిజికల్ బాడీలో త్రూ మెడిటేషన్ అని ఎప్పుడు మనము ఈ విశ్వ ప్రాణశక్తిని, ఈ కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలుగుతామో అప్పుడు మన దేహంలో ఉండే, ఈ మన బాడీలో శరీరంలో ఉండే అన్ని అంగాంగాలు ఎంతో పర్ఫెక్ట్ గా, ఎంతో బాగా అది వర్క్ అయ్యేదానికి అవుతుంది. ఆ అన్ని అంగాలకును మంచిగా ప్రాణశక్తి దొరికేలాగా అవుతుంది. సో దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వచ్చు తెలిసిన, నేను వెహికల్ అని చెప్పేశాను ఇప్పుడు కదా కదా. సో మనతో ఎంతో బండి, మంచి మంచి కాస్ట్లీ బండి ఉంటుంది, ఓకేనా. కార్ కానీ, టూ వీలర్ కానీ, మంచి రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి కొంచెం స్పోర్ట్స్ బైక్లు ఇదంతా మనం కొంటాము. ఓకే, కారు, మంచి మంచి కార్లు కొంటాము. అయితే మనం కొనిన మనం కొనిండే మన వెహికల్నే, ఆ వాహనాలనే ఎలాంటి రోడ్ యూస్ చేస్తా ఉండము. మంచి హైవే రోడ్ల యూస్ చేస్తే ఆ బండి మనకి తోలినప్పుడు ఆ టైర్ కానీ చాలా బాగుంటుంది, సర్వీస్ కి బండి ఎక్కువగా పోదు. కరెక్టా? అదే గుట్లు, మಣ್ಣు, ఆ, బండ్లు ఇలాంటి రోడ్ల, సరి లేకుండా ఉండే రోడ్ల మనము అదే బండిని తోలేనప్పుడు అప్పుడు మనకి బండి ఎట్లుంటుంది, ఆ టైర్ ఎట్లుంటుంది, మనము అప్పుడప్పుడు సర్వీస్ కి ఇయ్యాల్సి పెడుతుంది, అప్పుడప్పుడు ప్రాబ్లం అవుతా ఉంటుంది కదా. సో అట్లనే మన శరీరంలో ఉండే అంగాంగాల కండిషన్ అట్లే అవుతుంది. ఎప్పుడు మనకి ప్రాణశక్తి కరెక్ట్ గా తీసుకోలేకపోతుండము, మన ఆర్గన్స్, మన అంగాంగాలు అట్లే దెబ్బ తగులుతుంది, ఆ అంగాంగాలకి దెబ్బ తగులుతుంది. సో ఈ ప్రాణ అనే ఎనర్జీ బాగా వర్క్ చేయాలా అనేటప్పుడు మనము ఈ ఆ, 5 రకాలుగా ఉండే ప్రాణాలనే బాగా వర్క్ చేసేలాగా పెట్టుకోవాలా. మనకి చూడండి, ఇన్ని రోజులు మనం ధ్యానం చేస్తూ ఉండము, ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఫ్లో అవుతా ఉంది, ఎక్కడెక్కడ ఏమేం ప్రాబ్లం అవుతా ఉంది మనకి తెలీదు. సో ఈ పంచభూతాల ద్వారా ఈ పంచమహాశక్తిలు ప్రవహిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనకి నేను చెప్పాను, ఆ, కొన్ని పిక్చర్స్ చూసుకొని మనం చెప్తాము. ఒక్క నిమిషము. ఫోటో షేర్ చేయాలా నేను? లాస్ట్ లో చేస్తారా లేకపోతే ఇప్పుడే చేస్తారా? ఇప్పుడు చేస్తుండాను, స్క్రీన్ షేర్ చేస్తుండాను. కనబడతా ఉందా ఇట్లా పెట్టుకుంటే? ఎస్ వచ్చింది, ఫిల్మ్ లాగా చక్కగా వచ్చిందా? వచ్చింది. ఓకే, ఇది అడ్డంగా ఇట్లే ఉండినా, నిలువుగా పెట్టుకుంటున్నా ఎట్లా అడ్డంగా బాగానే ఉంది. ఉండినా బాగానే ఉంది. బాగానే ఉందా? రొటేట్ చేస్తామా? ఒక్క నిమిషం. ఇప్పుడు తెలుస్తా ఉందా అండి? కూర్చుని యాంగిల్ మారితే బాగుంటది కానీ అదే మనకి ఏంటండి ఏంటండి? కూర్చుని యాంగిల్ స్ట్రైట్ అయితే బాగుంటది. సరే ఇలా అవునా చూపించండి. అవునా, సరే. ఓకే, నేను మొబైల్ ఇట్లా నిలువుగా పెట్టాల్సి పెడుతుంది. ఓకే, ఇట్లే ఉండినా మేడం, ఇట్లే ఉండినా యాంగిల్? ఓకే, బాగుంది. ఓకే సరే. ఆ చూడండి, ఇప్పుడు నేను పంచ మహాభూతాలు అనేసి చెప్పాను కదా. ఈ ఈ తత్వాలలో ఈ పంచభూతాల ద్వారా పంచమహాశక్తులు కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మనము భూమి,
భూమి ద్వారా అని తీసుకున్నప్పుడు ఈ నిన్ననే కొన్ని పాయింట్స్ నేను చెప్పాను. భూమి ద్వారా మనం ఎట్లా పంచప్రాణ శక్తిని మనం తీసుకునేకి అవుతుంది అనినప్పుడు, ఆ భూమిలో మనము ఏంటి ఈ వెజిటేబుల్ ఫ్రూట్ మనం పండిస్తాము, ఆ దాంట్లోపల ఈ ఫ్యాట్స్, ప్రోటీను, మినరల్ ఇది ఆ శక్తిని ఉంచుకునేలాగా చేసి మనకి దాంట్లోపల ఇంకా ప్రాణశక్తి అనేది మనకి ఇస్తుంది, ఈ శరీరంలో ఇస్తుంది. అది మన లోపల ఉండే ఈ ప్రాణశక్తినే ఆ ఉపశమనం కాకున్నట్ల సేఫ్ చేస్తుంది, ప్రాణం ఉండేలాగా ఉంటుంది. దానికే ఈ మనము ఏం చేస్తాము అంటే ఈ ఫుడ్ టైంకు తినిడాలా. దానికి పొద్దున్నే మార్నింగ్ అయిందప్ప 7 o'clock 8 o'clock తినిడాలా, లేదు మధ్యాహ్నం అయింది సో ఇటు టైం తినాలా అని చూస్తాము. కొందరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలా అని చూస్తాము. సో ఇట్లా ఏమేమో రకాలుగా మనము ఆ ఫుడ్నే తీసుకోవాలా అని తెలుసు. బట్ అంత డిపెండెన్సీ దేనికి ఉండాము, ఉత్తు ఫుడ్ తీసుకుంటేనే మనం బాగుంటాము అనే ఒక మెంటాలిటీ మనకి వచ్చేసింది. సో ఈ ఒక ఫుడ్ ఈ భూమిలో ఉండే అర్త్ ఎనర్జీ ముఖాంతరంగాను మనము తీసుకోగలుగుతాము. సో గుడ్ ఫ్యాట్, ప్రోటీన్ అనేది మనకి వస్తుంది అనేది తెలిసింది. అందుకే మనము ఇప్పుడు మన ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంకా వస్తుంది. కొందరు చెప్తారు ఈ నాన్ వెజిటేరియన్ ఇంకా మనకి ప్రోటీన్, మినరల్స్ వస్తుంది, మనం నాన్ వెజిటేరియన్ తీసుకోవాలా అనేసి. అది ఆ ప్రాణి హింస చేయకూడదు అనే ఒక్క పాయింట్ ఇంకనే కాదు, దాని ఇంకా మనకి ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ వస్తుంది అని. యాక్చువల్లీ ఒక్క ఎప్పుడాದ್ರೂ థింక్ చేసిండరా, మనము ఇల్లు మనం కడతాం కదా, మనం ఇల్లు కట్టినప్పుడు పాత మనము ఒక బిల్డింగ్ ని పడేసింటే ఆ పాత ఇటుకల్నే తెచ్చి మనం కొత్త బిల్డింగ్ కట్టేదానికి వాడతామా, కొత్త ఇటుకల్నే వాడతామా? ఎవరాದ್ರೂ చెప్పండి. కొత్త ఇటుకలనే వాడతాము. ఎందుకలా? అదిను యూజ్ అవుతుంది కదా, ఉపయోగం అవుతుంది కదా, ఎందుకు పాత ఇటుకలనే వాడలేదు? కొత్తవైతే అదంతా స్ట్రాంగ్ గా ఉంటాయండి. కదా. సో ఆ ప్రాణి లోపల ఇది సైంటిఫిక్ రీజన్, ఎవరాದ್ರೂ అడిగితేనో మనము చెప్పగలగాల. ఆ సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే మన లోపలనే ఆ ఒక ఇంటెలిజెన్స్ ఉంది అని నేను చెప్పాను కదా. మన లోపలనే ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ తయారు చేసుకునే ఒక శక్తి, ఎనర్జీ అనేది ఉంది. సో అది యూజ్ అయిండే ప్రాణిల్లో యూజ్ అయిండే ఎనర్జీ, ఆ ప్రోటీన్ ని మనం తీసుకుంటే మన బాడీలో ఉండే ఆర్గన్స్ కి ఇంకా ఎక్కువ కష్టం పడాల్సి పడుతుంది. ఏమి ప్రోటీన్స్ రాదు, బట్ ఇంకా ఎక్కువ కష్టం పడాల్సి పడుతుంది అది జీర్ణించుకునేకి, అది బాగా అయ్యేదానికి. దానికే చెప్తారు ఒక్క పీస్ నాన్ వెజ్ తింటే మినిమం 72 hours కావాలా ఒక అరిగేదానికి. అదే మనం ఒక ఫుడ్ సాత్విక ఫుడ్ లేదు శుద్ధ సాత్విక ఫుడ్ ని తీసుకుంటే ఒక 2-3 hours లో అరిగిపోతుంది, జీర్ణం అయిపోతుంది. ఆ ఎనర్జీ ఇమ్మీడియట్ యావ్యావ ఆర్గాన్ కి కావాలనో అదంతా తీసుకునే అంత శక్తి వస్తుంది. అందువల్ల ఈ మష్రూమ్స్ కొందరు చెప్తారు మష్రూమ్ వెజిటేరియన్ కదా, ఎందుకు అది నాన్ వెజిటేరియన్ లాగా బిహేవ్ చేస్తా అది అని కన్సిడర్ చేస్తారు అంటే, యాక్చువల్లీ ఈ మష్రూమ్ వచ్చేసి ఈ చెత్త చెదరు, ఈ చనిపోయిండే అనిమల్స్ దాంది అదంతా ఒక దీనిపైన ఆ ఆల్గే ఒక పాచి అనేది సూర్యుని రశ్మి లేకుండానే అది దాంట్లో పుట్టింటుంది. చచ్చిపోయిండే యానిమల్ పైన అంతా పుట్టింటుంది, ఈ మానుల పైన అదంతా. సో అప్పుడు అదిను ఒక్క చిన్న పీస్ మనము తింటే మన బాడీ దాన్ని డైజెషన్ చేసేదానికి 3 to 4 బాటిల్ వాటర్, ఇది బ్లడ్ కావాలా మనకి అది అరిగించేదానికి. ఇంతో ఆ టేస్ట్ కోసం ఈ 4-6 ఇంచులు ఈ టంగ్ టేస్ట్ కోసము ఇదంతా మనం తినాలా అనేది ఉందా? మన బాడీని ఇంత ట్రబుల్ చేయాలా అనేది ఉందా? లేదు కదా. కొందరికి మెడిటేషన్ లో వచ్చేసి ఉంటారు, ఎందుకప్పా ఇది అలా, నాకు ఆ టేస్ట్ కావాలా అని స్టార్టింగ్ లో కొందరు చెప్పలేము. ఈ సేత్ బాలకృష్ణ వాళ్ళే చెప్తా ఉండ్రే ఒక్క
వీడియోలా నేను ధ్యానానికి వచ్చి 1 year అవుతేను నాకు ఈ ఎగ్ నేను తినేకి వదిలేక కాలేదు అనేసి తర్వాత నేను వదిలేక అయింది అని కొందరికి ఈ ఎగ్జాంపుల్ మనం చెప్పినప్పుడు ఓహో ఇంత వర్క్ అవుతుంది ఇంత బాగా మన బాడీ ఇంత కష్టం పడతా ఉందా అనేది మనకి జ్ఞానోదయం ఎప్పుడు జ్ఞానం అవుతుందో తెలుస్తుందో అప్పుడు వస్తుందో అప్పుడు మనము దాన్ని ఇంకా బయట వచ్చేదానికి వీలవుతుంది లేదు అంటే ఇది మంచిది కాదు ఇది అహింస అంటే ఎవరు వినలేదు ఈ కొన్ని వినకుండా ఉండే వాళ్ళకి ఇలాంటి ఎగ్జాంపుల్ మనం చూపియాలి యాక్చువల్లీ సో ఇది సో ఈ ఇంత ఇంకొకటి దాంట్లో ప్రాణ ఎనర్జీ అనేది లేదు ఎనర్జీ ఉండొచ్చు అయితే ప్రాణ ఎనర్జీ అనేది ఉండలేదు మనం ఈవెన్ ఈ ప్రాణశక్తి ఈ ప్రాణ ఉండే అబ్బడితేనే తెంపిండే ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్ మనం ఎప్పుడు తింటామో ఈ రా వెజిటేబుల్ ఈ ఫ్రూట్స్ తినాలా అనేది అందువల్లదా ఈ సూర్యరశ్మి ద్వారా వచ్చే ప్రాణశక్తి మన భూమాతని ఇంకా వచ్చే ప్రాణశక్తి ద్వారా ఆ ప్రాణశక్తి వంట చేసి ఒక 3 to 4 hours ఉంటుంది తర్వాత మనకి ఉండలేదు అది ఎనర్జీ ఉంటుందంటే ప్రాణశక్తి ఫుల్ ప్రాణశక్తి మనకి సిక్కలేదు అందువల్లదా ఏమని చెప్తారు ఎక్కువగా ఫ్రూట్స్ తినండి సలాడ్స్ తినండి వెజిటేబుల్స్ తినండి ఈ ఇది స్ప్రౌట్స్ ఇలాంటివి తినండి అని చెప్పే ఒక ప్రమేయమే అది సో ఇట్లా ఈ ఫుడ్ ద్వారా మనకి ఎట్లా ఎనర్జీ వస్తుంది అని తెలుసుకున్నాం ఇప్పుడు వాటర్ ద్వారా ఎట్లా వస్తుంది అంటే వాటర్ ద్వారాను ఎనర్జీ ఈ విశ్వ చైతన్య శక్తి వచ్చి ఆ వాటర్లా ఈ సముద్రంలో ఈ నదిల ద్వారా ఈ కెనాల్స్ దీంట్లో అంతా ఎప్పుడు అది పడుతుందో ఆ ఎనర్జీ వస్తుందో అప్పుడు మనకి వాటర్ ఎనర్జీ దాన్ని ఇంకా మంచిగా మనము ఇంకా ఎక్కువ ఎనర్జీ వచ్చేలాగా ఎట్లా చేయొచ్చు దాన్ని మనము చేస్తాం కదా రీఛార్జ్ చేసేదా ముఖాంతరంగా లేదు ఈ పౌర్ణమి ధ్యానము ఇలాంటిది ఆమెకి అఫర్మేషన్ ఇస్తాం కదా ఇలాంటి ద్వారా మనకి ఆ వాటర్ ఎనర్జీ ఇంకా బాగా మనము రిసీవ్ చేసుకునేకి అవుతుంది అదే ఇంకొకటి బ్రెత్ శ్వాస ద్వారాను మనము ఈ గాలిలో ఉండేది పంచమహాభూతాలు అని నిన్న క్లాస్ లో చూసిండాము ఆ ఫుల్ శక్తిని మనము తీసుకునేకి అవుతుంది ఆమెకి ఫైర్ అనేటప్పుడు సూర్యరశ్మి ద్వారా ఆ పంచ ప్రాణ శక్తిని మనము తీసుకుంటాము సో ఈ స్పేస్ అని ఉంటుంది ఈ స్పేస్ ఆకాశంలో స్పేస్ అని ఉండేటప్పుడు ఎట్లా మనము దాన్ని ఇంకా మనము ఎనర్జీ తీసుకుంటాము అంటే థాట్స్ గుడ్ థాట్స్ క్రియేటివ్ థాట్స్ ఎంపవరింగ్ థాట్స్ ఎప్పుడు మనకి అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటుందో అప్పుడు మన ఎనర్జీ మన బాడీలో ఒక్కలాగా వైబ్రేషన్ చాలా బాగా ఉంటుంది అదే చూడండి చాలా డిప్రెస్గా ఉంటాము ఆమెకి చాలా కోపం పడతా ఉంటాము నేను ఒక బుక్లో చదివింటిని ఎప్పుడు మనము హ్యాపీగా ఉంటామో అప్పుడు మన హ్యాపీ హార్మోన్స్ అనేది చాలా బాగా విడుదలయ్యి మన బాడీ ఫుల్ స్ప్రెడ్ అవుతుంది అదే కోపం ఉండేటప్పుడు కోపం వచ్చినప్పుడు మనము రియాక్ట్ చేస్తాము చాలా కోపంగా మమ్మల్ని మనం పనిష్ చేసుకుంటా ఉంటాము చూడండి వేరే వాళ్ళని తిట్టే కలేదు అనే కలేదు అనేటప్పుడు మమ్మల్ని మనము ఎప్పుడు పనిష్ అనేది చేసుకుంటామో బాడీలో ఉండే ఈ పాయిజనస్ కెమికల్స్ అనేది 70% రిలీజ్ అయ్యి మన బాడీలో మొత్తంగా ఉండే అంగాంగాలని అంతను డ్యామేజ్ చేస్తుంది ఎంత 1 or 2% కాదు 70% ఈ కెమికల్ పాయిజన్ అనేది రిలీజ్ అయ్యి మన ఫుల్ బాడీలో ఉండే అంగాంగాలని అంతను డ్యామేజ్ చేస్తుంది అందువల్ల ఆ కోపము పర్మనెంట్ గా ఉండేలాగా చేయకూడదు కోపం రావాలా అప్పుడు జస్ట్ చూపియాలా అక్కడికే దాన్ని వదలాల సో ఇట్లా సో ఎక్కువగా మనము ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేలాగా సో ఎప్పుడు హ్యాపీగా ఉంటామో ప్రాణ ఎనర్జీ అనేది మన లోపల ఎక్కువగా తీసుకోగలుగుతాము ఇంతకు ముందు మనకి దీంట్లో అంతా ఇట్లిట్లా అప్లికేషన్ ఉంటుంది దీంట్లో అంతా ప్రాణ ఎనర్జీ ఉంటుంది అని మనకి తెలిసిందా లేదు సో అందువల్ల ఈ అర్త్
ఈ స్పేస్, వాటర్, ఫైర్, ఎయిర్ ద్వారా ఈ ఈ భూతాలు అని మేము చెప్తాము. ఈ 5 ప్రాణశక్తులుగా మనము తీసుకున్నప్పుడు మన లోపల, మన శరీరంలో లోపల ఉండే ఈ ఆలోచన శక్తి కానీ మానసిక పరిస్థితి, మన మైండ్ పరంగా మనకి ఎంత బాగుంది అనేది మనము డిసైడ్ చేయొచ్చు. సో సో ఇన్ని రకాలుగా మనము తీసుకుంటూ ఉండము. అదే మనము సూక్ష్మపరంగా మనము ఆ దీనికి కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చేకి నాకు చాలా ఇష్టం అవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడుదా మనము చూసాము, ఎప్పుడు ఫ్రెష్ గా మనము అప్పుడే వండుకొని అప్పుడే తినేటప్పుడు సాత్విక ఆహారం ఇంకా శుద్ధ సాత్విక ఆహారం అని చెప్పినప్పుడు ఎంత బాగా మనకి ప్రాణశక్తినే మనము తీసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ అవేర్నెస్ మనం తెచ్చుకోవాలా, దానికి మనం తినేటప్పుడు అవేర్నెస్ గా తినాలా అనేసి, ఎరుకతో తినాలా అని చెప్పేది అందువల్లనే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సన్ గేజింగ్ ముఖాంతరం, ఇప్పుడు ఉత్తు ఫుడ్ ద్వారానే మనకి ఎనర్జీ వస్తుంది అని మేము తెలుసుకొని ఉండాము కదా. సో సన్ గేజింగ్ అనేది ఒకటి ఉంది. ఈ సన్ గేజింగ్ ద్వారా ఎవరు తెలిసిన హీరా రతన్ మానిక్ అనేసి వాళ్ళు ఏంటి ఒక్క కొంచెం భోజనమే చేసేలేదు అట్లా. వీణ వచ్చేసి కేరళలో ఉండేది 40 years ఇంకా సన్ గేజింగ్ ద్వారానే వాళ్ళు ఇంకా లైవ్ గా ఉండారు. బిలీవ్ చేసేకి అవుతుందా? ఇది వచ్చేసి నాసా వాళ్ళు, అన్నిటికీ జైన్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఎట్లా ఉండేకి అవుతుంది ఏంటి అని వాళ్ళని రీసెర్చ్ చేసి, అవును ఇట్లను సన్ ఎనర్జీ ద్వారాను మనము బతికి ఉండొచ్చు, బాగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది కనిపెట్టుకొని ఉండారు. సో ఇంకొకటి వచ్చేసి బ్రెతేరియన్ అని చెప్తారు. ఓన్లీ నీల్ మనకి ఏమని తెలిసింటే, ఫుడ్ లేదు అంటేను అట్లీస్ట్ నీళ్ళు తాక్కున్నాద్ರೂ మనం బతికిండొచ్చు అని మనము చెప్తాం కదా. వీళ్ళు ఉత్త గాలినే పీల్చుకొని గాలి ద్వారా బతికింటారు. వాళ్ళ పేరు ఏం తెలిసిన గిరిబాల అనేసి. వాళ్ళు పశ్చిమ బంగాళంలో ఉంటారు. ఆ ఆస్ట్రేలియాలో జస్ముద్దీన్ అనేసి ఒకరు ఉండారు వాళ్ళు. సో ఇట్లా చాలా మందిని చూడొచ్చు. నేను పిరమిడ్ వ్యాలీ, బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి పోయినప్పుడు శ్రేయన్స్ డాగా క్లాస్ లో ఒకరు చెప్పారు, ఏమని, రండి బ్రేక్ఫాస్ట్ టైం అయింది రండి భోంచేస్తాము అనేసి చెప్తే, లంచ్ టైం అయింది రండి భోంచేస్తాము, మార్నింగ్ మీరేం తినలేదా అంటే, వచ్చారంట, నేను తినేకి రాను జస్ట్ ఇది చూసేకి వస్తాను అనేసి. పర్వాలేదు పద్దినేను తినలేదు ఇప్పుడు తినలేదు అంటే ఎట్లా రండి అంటే, లేదు నేను పద్దినే స్కిప్ చేసిండేది కాదు, ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ 20 years నేను ఫుడ్డే తీసుకోకుండా నేను ఇంకా జస్ట్ ఒక బ్రీదింగ్ లోనే నేను ఆ ప్రాణ ఎనర్జీనే తీసుకుంటుండాను బతికిండాను అని చెప్పి వాళ్ళకి షాక్ అయిపోయినంట. ఇట్లను ఉండగలమా మనము అనేసి. ఈడు చూస్తే ఒక మాసివ్ హిప్నోటైజ్, ఎట్లా ఫుడ్ తీసుకుంటేనే మనం బతుకుండేకవుతుంది, నా ఫుడ్ లో ప్రోటీన్ లేదు, నా ఫుడ్ లో విటమిన్ లేదు, మినరల్ లేదు అని మేము చూస్తాము. ఈడు చూస్తే ఉత్త గాలినే పీల్చుకొని 20 years ఇంకా బతికిండారు. అది ఎట్లా? దట్ టు షీఈ్ ఎ లేడీ. రియల్ ఎగ్జాంపుల్ వాళ్ళు చూపిస్తా ఉండారు. ఎంతో ఆశ్చర్యం అవుతుంది కదా. సో ఇట్లా ఈ డిఫరెంట్ సోర్సెస్ ముఖాంతరంగాను మనము ఆ ఫుడ్ అనేది లేకుండానే మనం ప్రాణశక్తిని తీసుకొని మనము ఇంకా బాగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈ మెడిటేషన్ ద్వారాను మనము ఈ బ్రహ్మాండ శక్తి, ఈ కాస్మిక్ ఎనర్జీని మనము తీసుకోవచ్చు. ఎప్పుడు మనము ఆ ఆ, ఈ ప్రాణశక్తి అనేది ట్రావెల్ అవుతుందో, ఈ ఫిజికల్ బాడీ, ఈ ఎథరిక్ బాడీ, ఈ ఎనర్జీ ట్యూబ్స్ ద్వారా మనం డైరెక్ట్ ఈ ఫిజికల్ బాడీలో ఈ ప్రాణశక్తి అనేది ప్రవహించలేదు ఫ్రెండ్స్. ఇది వచ్చి ఈ నాడీల ముఖాంతరంగా ఎనర్జీ ట్యూబ్స్ అనేసి ఈ ఎథరిక్ బాడీలో ఇది మనకి ట్రావెల్ అవుతుంది. 72,000 నాడీల్స్ ఉంది అని మనం ఏం చెప్పాం కదా, దాని ముఖాంతరంగా ట్రావెల్ అవుతుంది. ఇది వచ్చేసి
ఈ ఆ, యజ్ఞవాక్య సంహితల ఈ ప్రాణశక్తి ఎట్లా ప్రవహిస్తుంది అనేది దాంట్లను చెప్పబడింది. అట్లే తైత్రీయ ఉపనిషత్లను ఈ మన శరీరం గురించి, ఈ ఫిజికల్ బాడీ గురించి చెప్పబడింది. ఆమెకి ఈ మన ఫిజికల్ బాడీ వచ్చేసి ఉత్తు ఫిజికల్ బాడీ భౌతిక పరంగా ఒక దేహమే కాకుండా, శరీరమే కాకుండా పంచకోశాలుగాను అది అయ్యింది. అది దానినే లలితా సహస్రనామాలను మన లలితా సహస్రనామంలో ఏమని ఇచ్చింది, ఒక వర్డ్ వచ్చింది అంటే పంచకోశాంతర స్థిత అనేసి. పంచకోశములను ను నివాసంగా ఉండే ఈ ఆత్మస్వరూప అనేసి ఆ లలిత సహస్రనామాలను చెప్పబడింది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ తైత్రీయ ఉపనిషత్ల పంచకోశాలుగా చూడండి. ఎందుకు ఆ కోశాలు అని మనము చెప్పిండము అంటే ఫస్ట్ ఆ డెన్సిటీ అనేది వస్తుంది. ఎందుకు ఆర్డర్ వైజే ఇచ్చిండారు, ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటెలెక్చువల్ బాడీ, బ్లిస్ బాడీ అని ఎందుకు ఇచ్చిండారు అంటే అది ఆ ఆ ఒక్క బరువు అనేది రెడ్యూస్ అవుతా పోతుంది. ఫిజికల్ బాడీలో ఉండేది నెక్స్ట్ లెవెల్ ఎథరిక్ బాడీలో మనకి అంత ఒక్క బరువు ఉండేలేదు. అంటే 12 ఇంచెస్ గ్యాప్ లా ఉంటుంది, అంత బరువుగా ఉండలేదు. అందుకే మనము చూడండి, ఇప్పుడు రేడియో కానీ ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కావాలా అని చెప్తాము కదా, ఆ ఒక్క ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుందా అది ట్యూన్ ఇన్ అయ్యేది. సో అట్లా ఆ ఫిజికల్ బాడీ మోర్ లైటర్ అయినాక ప్రాణిక్ బాడీ, దాన్ని ఇంకా లైటర్ అవుతుంది మెంటల్ బాడీ, దాన్ని ఇంకా లైటర్ ఇంటలెక్చువల్ బాడీ, తర్వాత బ్లిస్ బాడీ. సో ఇట్లా పంచకోశాల్లో ఇట్లా ఒక్కొక్క బాడీను ఇట్లా స్టేజ్ బై స్టేజ్ అది ఇంకా ఆ డెన్సిటీ ఎప్పుడు తక్కువ అవుతా పోతా ఉంటుందో అప్పుడు ఒక లేయర్ బై లేయర్ అది ఆ ఆ ఎనర్జీ, ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అదంతా రిసీవ్ చేసుకుంటా పోతుంది. సో ఇప్పుడు ఆ దానికే ఎప్పుడు యాడ ఆ ఒక్క కోశానికి ఇంకొక కోశానికి ఎంత గ్యాప్ ఉంటుంది అంటే ఒక 12 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది అని చెప్తారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనము చెప్పేది అవుతే, మనము కొందరితో మాట్లాడుతూ ఉంటే ఇంకా కొంచెం మాట్లాడాలా అని ఉంటుంది. కొందరితో మాట్లాడుతూ ఉంటే లేదు బా వాళ్ళతో ఇంకా కొంచెం బయటకు వచ్చేస్తే బాగుంటుంది అంటుంది. అంటే వాళ్ళ ఆరా, వాళ్ళ బాడీ అంత బాగా ఉంటుంది. ఆ బాగా అంటే అంత బాగా ప్రాణ ఎనర్జీ ఉంది అని అర్థము. సో ఈ ప్రాణ ఎనర్జీ నేను పంచ ప్రాణాలు అని నేను ఏం చెప్పాను కదా, చూడండి. ఫస్ట్ ప్రాణవాయు కిందనింకా అప్వర్డ్ డైరెక్షన్ లో ప్రవహిస్తూ ఉంటుంది. అదే సమాన వాయు అనేది 4 యాంగిల్స్ సెంటర్ ని ఇంకా 4 సైడ్స్ మల్టిపుల్ యాంగిల్ లో అది డైరెక్షన్ లో ప్రవహిస్తూ ఉంటుంది. అదే నెక్స్ట్ అపాన వాయు అంటే మన స్టమక్ సైడ్ పైన ఇంకా కింద డౌన్వర్డ్స్ కి అది ప్రవహిస్తూ ఉంటుంది. అదే ఉదాన వాయు అనేది ఈ సర్క్యులర్ మూవ్మెంట్ కడుపులో ఈ సర్క్యులర్ మూవ్మెంట్ గా ప్రవహిస్తూ ఉంటుంది. అదే ఈ వ్యానవాయు అనేది ఎట్లా అంటే ఈ అన్ని డైరెక్షన్లను సెంటర్ నింకాను పైన ఇంకాను కింద నింకాను అన్ని డైరెక్షన్లను అన్ని నాడెల్కును ఆ వ్యానవాయు అనేది ప్రవహిస్తూ ఉంటుంది అని మనము చెప్తాము. సో ఇప్పుడు నేను ఇది ఆ మనము నేను చెప్పాను పంచతత్వాలు అని చెప్పినప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్, మన ఈ సెన్స్ ఆర్గన్స్ ఈ ఎట్లుంటుంది అంటే ఈ గుర్రాలు బాగా ఆ ఈ అడవి గుర్రాలు అని మనం చెప్పొచ్చు. అడవి గుర్రాలు ఎట్లుంటుంది, దానికి లంగు లగాము ఏమి ఇది వేసే ప్రమేయమే లేదు.
తనంతకు అది అడవిలా చుట్టుతా ఉంటుంది, పోతా ఉంటుంది. అట్లా మన కళ్ళు మనం ఏం చూస్తా ఉండము, ఏం చేస్తా ఉండము అనేదే లేదు. అది ఎక్కడ పిలుచుకోపోతుందో, మనం ఏం చూస్తామో ఆ ద్వారా ఆ ఎనర్జీ పోతా ఉంటుంది. దానికి చూడండి, కళ్ళని ఇంకా మనం చూసేది 80% ఆఫ్ ఎనర్జీ మనము లూజ్ అవుతా ఉంటాము అని చెప్తాం కదా. అట్లా కళ్ళు ద్వారా 80% ఆఫ్ ఎనర్జీ అది అక్కడే ఆడో. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఉండే ప్రస్తుతంగా చెప్తే, మన మొబైల్లో ఒక్క రీల్ ఇంకా ఇంకొక రీల్ పైన ఎత్తుకొని పోతానే ఉంటాము గంటలు గంటలు. ఎప్పుడు అది స్టాప్ చేస్తామో మనకే తెలీదు. మనకి కళ్ళు పెయిన్ రావాలా, ఆ, నొప్పి రావాలా, లేదు అంటే మనకే చాలు అని అనుకోవాలా, లేదు ఏమాత్రం ఒక పని ఉంటేదా ఇంకా ఆ ప్యాకప్ చేసి ఆ ఫోన్ ని ఆడిసి మనం పోతాం, అవునా లేదా? సో అట్లా ఈ చెవుల ద్వారా మనకి ఏం వింటామో ఏం లేదు తెలీదు, జస్ట్ అట్లే మన ఫోకస్ అంతా పోతా ఉంటుంది స్పర్శ ద్వారా. సో ఇట్లా అన్ని సెన్సాషన్ ఆమెకి నోటి ద్వారా. సో ఇట్లా ఈ ఈ చూడండి, ఆడ ఒకరు ఈ ఆ, తాడుని పెట్టుకొని హోల్డ్ చేసుకొని కంట్రోల్ చేసుకొని ఉండారు. ఇదే ఈ 5 పంచ ప్రాణాలనే ఇట్లా లంగులగా మేసి ఎప్పుడు దాన్నే కంట్రోల్ చేస్తామో, అంటే ఈ మైండ్ ద్వారా ఎప్పుడు మనం కంట్రోల్ చేస్తామో అదంతా మన కంట్రోల్ కి వస్తుంది అని చూపించకి ఈ పిక్చర్ చాలా బాగా ఉంది. సో ఇట్లా ఎప్పుడు మనము కంట్రోల్ గా పెట్టుకుంటామో అన్ని ప్రాణాలు మన దేహంలో బాగా ప్రవహించేలాగా అవుతుంది అని చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, ఈ ప్రాణవాయు ఈ ప్రాణవాయు అనేది మన దేహంలో ఈ రక్త ప్రసరణ క్రియ అనేది చాలా బాగా ఆ, జరిగినట్లు చేస్తుంది. ఎప్పుడు రక్త ప్రసరణ క్రియ మన దేహంలో ఎక్కడెక్కడ అంటే, ఆ ఈ రెస్పిరేటరీ ఆర్గన్స్, హార్ట్ కి, ఆ ఈ ఆమెకి ఈడంతా ఎప్పుడు రక్త ప్రసరణ క్రియ బాగా జరుగుతుందో, ఈడ్ని ఇంకా అన్ని భాగాలకును అది ఆ ఆ ఎనర్జీ పోవాల కదా, పోయేలాగా చేస్తుంది. సపోజ్ ఈ రక్త ప్రసరణ క్రియ సరిగా జరగలేదు అనేటప్పుడు ఏమవుతుంది అంటే, చెస్ట్ కంజెషన్ అయ్యేది, కొందరికి అస్తమా వచ్చేది, కోల్డ్, జలుబు, దగ్గు, బ్రాంక్రైటిస్ ప్రాబ్లము, లో ఎనర్జీగా ఫీల్ అయ్యేది, ఆమెకి బ్లడ్లో ఫ్యాట్ చేరుకునేది, ఆమెకి అక్యుములేట్ అయ్యేది, ఆమెకి మైండ్ స్టేబుల్గా లేకుండా ఎమోషనలీ చాలా డిస్టర్బ్గా ఉండేది, ఆమెకి సెన్సరీ ఇన్పుట్ కంట్రోల్ లేకుండా ఉండేది. ఇదంతా అవుతా ఉంటుంది. సో ఎప్పుడు ఇది స్ట్రాంగ్ గా మనకి స్టేబుల్ గా బ్యాలెన్స్డ్ గా ఎప్పుడు ఉంటుందో, సో మనకి మన మైండ్ మల్టీ టాస్కింగ్ గా ఉంటుంది, మెంటల్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. ఎమోషనల్ గా ఎవరాದ್ರೂ ఏమాద్ರೂ చెప్పారు అంటే మనము దానికి ఎక్కువగా ఫీల్ కాకుండా, అవునా ఇది తీసుకునేదా వద్దా, మనం ఆడే ఒక డిసైడ్ చేసి ఇడియాలనా పెట్టుకోవాలనా అనే ఒక డిసిషన్ మేకింగ్, ప్రాపర్ డిసిషన్ మేకింగ్ వస్తుంది, డ్యూయాలిటీ వచ్చేలేదు. సో ఇది ఫస్ట్ యాక్చువల్లీ ఒక ఫ్యాక్టరీ లాగా రా మెటీరియల్ ఎట్లా వస్తుంది, ఫస్ట్ మనము మన సెన్స్ ఆర్గన్ ఇంకా మన మనం ఏమి ఆహారము కానీ మనం వినేది కానీ కళ్ళు చూపుల్ని ఇంకా చూడండి. నేను సెన్స్ ఆర్గన్ అనినప్పుడు మన ఫుడ్ తీసుకునేది వచ్చేసి మనం ఉత్తు నోటి ద్వారా కాదు, మనం కళ్ళ ద్వారా ఫస్ట్ మనకి అట్రాక్టివ్ గా ఉండాలి. ఆ ఫుడ్ ఎంత కలర్ఫుల్ గా, అంత అట్రాక్టివ్ గా ఉంటే ఆ ఇది చాలా బాగుంది, టేస్టీగా ఉంది అని అనిపిస్తుంది. ముక్కు ద్వారా ఆ గాలి, ఆ సువాసన రావాలా మనకి. చూడండి, మనం వీడు వంట చేస్తా ఉంటే డోర్ దగ్గర గమగమ అని పరిమళం వస్తా ఉంది, చాలా బాగుంటుంది ఈరోజు ఫుడ్ అనేసి ప్రిపరేషన్ అని అనుకుంటా ఉంటాము. ఆమెకి కొందరు చెప్తారు, తినేసి టేస్ట్ అది చాలా బాగుంది అనేసి శబ్దం రూపంగా చెప్తారు. కొందరు టేస్ట్ చేసినప్పుడు ఫుల్ తసల్లి,
సంతృప్తి అనేది వాళ్ళు చెప్తారు శబ్దం ద్వారా. తిన్నప్పుడు కొంచెం సో ఓకే, జస్ట్ మనం తినే ద్వారా మాత్రం కాదు, ఇన్ని రూపాంతరంగా మనము గ్రహిస్తా పోతాము. సో అందువల్ల ఈ ప్రాణశక్తి ఇదంతా ఒక రా మెటీరియల్. మన దేహంలో ఈ ప్రాణశక్తికి ఒక రా మెటీరియల్ గా అన్ని ప్రోడక్ట్ ను వచ్చి ఫస్ట్ చేరుతుంది. ఎప్పుడు వచ్చి చేరినప్పుడు అది ఆ బ్లడ్ అన్ని భాగాలకును అది డిస్ట్రిబ్యూట్ కావాల కదా. సో ఎప్పుడు మనము ఆ దాంట్లో లోపం ఉంటుందో అప్పుడు ఇలాంటి ప్రాబ్లం, చెస్ట్ కంజెషన్, బ్లడ్ సరిగా ప్రవహించకేయలేదు అన్ని అంగాలకిను, కోల్డ్, బ్రాంక్రైటిస్ అట్లాది వస్తుంది. సో ఎప్పుడు ఈ మెడిటేషన్ లా మనం కూర్చుంటాము, ఈ ప్రాణనే ఈ బ్యాడ్ థాట్స్ ఇదంతా డ్రాప్ చేసి ఎప్పుడు మనము మెడిటేషన్ లా కూర్చుంటామో అప్పుడు చాలా బాగా అవుతుంది. మనం అఫ్ కోర్స్ నేను ఇప్పుడు చెప్తా ఉంటే మెడిటేషన్ అవుతే ఉట్టు మెడిటేషన్ నే సాల్దు. దానికి ఎందుకు నేను సాల్దు అని చెప్తుండాను అంటే, ఇంతకు ముందంతా ఏం చేస్తా ఉంటుంది మనము, అన్నిటికును మనము ఒక టూల్స్ కి, ఒక మెకానిజం కి మనము డిపెండ్ కాలేదు. చూడండి, ముందంతా కొంత దూరం నడుస్తా ఉంటుంది. ఏమాద్రు ఇప్పుడు మా అమ్మ ఏం చెప్పేవాళ్ళు అంటే, మేము చిన్నప్పుడు ఉండేనప్పుడు, అంటే వాళ్ళు చిన్నప్పుడు ఉండేనప్పుడు ఈ వడ్లని అంతా నానబెట్టి దొంచి అప్పుడు వండేవాళ్ళంట, అన్నం వండేవాళ్ళంట. అది దొంచితేదా వండేవాళ్ళు, దొంచేసి పెట్టుకొని 1 వీక్ కి వండుతాము అంటే అయ్యలేదు, అప్పుడే దొంచి వండేవాళ్ళంట అన్నంని. సో ఆడ ఎంత ఎనర్జీ ఫోర్స్ ఆడ అవుతా ఉంది కదా, వాళ్ళకి ఎంత యాక్టివ్ గా ఉండారు కదా. ఇప్పుడు చూడండి మనకి మిక్సీ వచ్చేసింది, డిష్ వాషర్ వచ్చేసింది, వాషింగ్ మిషన్ వచ్చేసింది. ఇట్లా అడుగడుకు అంతా మనము డిపెండెన్సీ దేనిపైన, మిషన్ పైనే. మన ఫిజికల్లీగా ఏమి వర్క్ జరగటం లేదు ఈడ. సో అందువల్ల కొంచెం మనము గంటలు తరబడి మనం ధ్యానం చేస్తాము అనేది కరెక్టే అవుతేను, బట్ కొంచెం ప్రాణాయామం కానీ, కొంచెం ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి ఎప్పుడు మనము చేస్తామో, ఎందుకు అంటే కొందరికి బాగా ప్రాణ ఎనర్జీ బాడీలో అందుకోగలుగుతా ఉండారు అంటే నాట్ ఏ ప్రాబ్లమ్, బాగా చేయొచ్చు. కొందరికి రిజల్ట్ ఓరియంటెడ్ గా లేదు, మనం ధ్యానానికి కూర్చొని ఎలా అంటే, ఒక ధ్యానం అనేది 1 అవర్ కూర్చుంటాము, 10 minutes కూర్చుంటాము, క్వాలిటేటివ్ గా ఉండాలా అని మనం చెప్తాం కదా. ఈ క్వాలిటేటివ్నెస్ ఎప్పుడు వస్తుంది, 1 అవర్ చేసి మనము 5 minutes ధ్యానం బాగా కుదిరిందప్ప, ఇంకా ఒక 50 minutes థాట్సే వచ్చింది అనేలాగా ఉండకూడదు. సో అందువల్ల దాంట్లోనే ఈ ప్రాణ ఎనర్జీ ఇంకా బాగా చేయాలా అన్నప్పుడు కొన్ని యోగా పోస్చర్స్ కానీ, ప్రాణాయామాలు కానీ ఎప్పుడు మనం చేస్తామో చూడండి, ఈ చక్రాసనాలు, ఇట్లా వంగేది, బెండ్ అయ్యేది, ఇలాంటివి ఎప్పుడు మనము కొన్ని యోగా కోర్సెస్ చేస్తాము అప్పుడు ఈ ప్రాణవాయువుని ఇంకా ఎక్కువగా తీసుకోగలుగుతాము. ఇట్లా కొంచెం చేసేసి తర్వాత మెడిటేషన్ లా కూర్చున్నప్పుడు ఇంకా డీప్ గా పోతుంది అని చెప్పొచ్చు. ఈ ప్రాణవాయువునే ఇలాంటి ద్వారా చూడండి, నేను చెప్పాను పంచ ప్రాణాలు, కొందరు బ్రెతేరియన్ గా, కొందరు సన్ గేజింగ్ గాను తీసుకుంటా ఉండారు అనేటప్పుడు మనకి కొందరికి అఫ్ కోర్స్ బాగా ఎక్సర్సైజ్, వాకింగ్ అదంతా చేయగలిగితే నాట్ ఏ ప్రాబ్లం. కొందరు ఇంట్లోనే వండుకొని మనం ఒత్తు ధ్యానంగా టైం ని కేటాయిస్తా ఉన్నాము, వేరే ఏమి ఫిజికల్ యాక్టివిటీ, ఓన్లీ జస్ట్ వంట చేసేది లేదు, జస్ట్ కూర్చొని ఉండేది వేరే ఇట్లే ఉంటే అది సరిపోదు, మనము ఫుల్ కాస్మిక్ ఎనర్జీని తీసుకునేకి వీలు అయ్యలేదు. కొన్ని మా చేతిలో అయినంత, సపోజ్ అట్లీస్ట్ వాకింగ్ ఆದ್ರೂ చేసేలాగా, మదర్ ఎర్త్ ఎనర్జీకి కనెక్ట్ అవుతాము, గ్రౌండింగ్ అవుతాము, అట్లాದ್ರೂ చేసేలాగా,
లేదంటే కూర్చొనే కొన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ఇలాంటి అంటే ఇప్పుడు గూగుల్లో చెక్ చేస్తే ప్రాణ ఎనర్జీని తీసుకునే దానికి ఏమేమి యోగాసనాలు కానీ ప్రాణాయామాలు కానీ చేయొచ్చు అంటే వచ్చేస్తుంది. సో అట్లా కొన్ని నేను ఈడ చూపించినాను. కొన్ని మీరు దాన్నే యూస్ చేసుకొని తర్వాత మెడిటేషన్ కూర్చుంటే చాలా బాగా ఆ కాస్మిక్ ఎనర్జీని మనము తీసుకోగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి సమాన వాయు. ఈ సమాన వాయు చూడండి, ఈ స్టమక్ లా నేను చూపించాను కదా, ఉంది కదా. సో ఆ డైజెషన్ ప్రాబ్లం, ఈ ప్రాణవాయు అన్ని తర ఈ సన్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ ఇదంతా తీసుకొని ఫస్ట్ వీడిని ఇంకా ప్రాణాన్ని ఇంకా ఎక్కడికి పోతుంది, కడుపుకి, స్టమక్ పోతుంది కదా. ఈ స్టమక్ లా వచ్చేసి ఆ ఆ, ఎప్పుడు ఈ సమాన వాయు అనేది తగ్గుతుందో అప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లం అయ్యేది, బ్లోటింగ్ అయ్యేది, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. చూడండి మనము ఎంతే తింటామో కొందరు చెప్తారు వీళ్ళకి ఒంటికి పడతలేదు అనేసి చెప్తారు. సో అట్లా కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? మనము బయట తిరగతలేదు, వాకింగ్ చేస్తలేదు, సన్ ఎనర్జీ తీసుకుంటలేదు, సూర్యుని ఒక శక్తి మనం తీసుకుంటలేదు. సో ఎట్లా మన లోపల కాల్షియం డైరెక్ట్ గా అనే దానికినా అది విటమిన్ కే వచ్చి కాల్షియం గా ఉత్పత్తి చేసుకుంటుంది. సో డైరెక్ట్ గా టాబ్లెట్స్ తినే ద్వారానో వేరే ద్వారానో వచ్చలేదు. సో ఉత్పత్తి క్రియేట్ కావాలా. మనము టాబ్లెట్స్ అదంతా తీసుకున్నప్పుడు దాన్ని ఇంకా మాత్రలు ఇంకా తీసుకుంటా ఉంటే ఆ ఉత్పత్తి జరిగేది అనేది స్టాప్ అయిపోతుంది. మన బాడీకి మనమే ఏం చెప్పిస్తుండము, స్టాప్ అయ్యేలాగా చేస్తా ఉన్నాం. సో అందువల్ల అది స్టాప్ అయిపోతుంది. సో ఎప్పుడు ఈ సూర్యరశ్మి తీసుకునే దాని వల్ల, ఈ వాకింగ్ ఇదంతా చేసే దాని వల్ల సమాన వాయువు మనకి అందబడుతుందో ఈ డైజెషన్ ప్రాబ్లం చూడండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు మీది ప్రాబ్లం ఏముంది, ఎక్కడ మీకు ప్రాబ్లం అవుతా ఉంది, ఎప్పుడు అని చెక్ చేసుకుంటే యావ్యావ ప్రాణవాయు నా లోపల లోపం ఉంది అనేది తెలుస్తుంది. సో ఇట్లా ఈ కొందరికి ఈ ఎప్పుడు చూడండి, మన బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ అనేది హార్ట్ నెక్ గట్ ఎప్పుడు బాగుంటుందో అప్పుడు ఫుల్ మెకానిజం చాలా బాగుంటుంది. దానికే ఈ మన స్టమక్ ని సెకండ్ బ్రెయిన్ అని చెప్పిండారు. సో అట్లా ఈ మన మూడ్ స్వింగ్స్ కాకుండా ఆ, ఆ, అన్ని తర న్యూట్రిషన్స్ మనము తీసుకోగలుగుతాము. దానికే ఈ సమాన వాయు ఆ, ఈ న్యూట్రిషన్స్ ఇదంతాను బాగా దొరికేలాగా చేస్తుంది. ఎప్పుడు మనము ఆ, సమాన వాయువుకి ఒక ఈ స్టమక్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ దానికిను కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తాను. ఇది ఇట్లా వంగేది చేసేది వీలయ్యే వాళ్ళు ఈ ఈ యోగా పోస్చర్స్ ని కొంచెం చేసేసి తర్వాత మెడిటేషన్ కూర్చుంటారు. చాలా బాగా ఈ ప్రాణవాయు, ఈ సమాన వాయువుని తీసుకునేకి వీలవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అపానవాయు. అపానవాయు. ఈ అపానవాయు అనేది చూడండి కిందకి డౌన్వర్డ్స్ ఫ్లో అవుతా ఉంటుంది. సో డౌన్వర్డ్స్ ఫ్లో అంటే ఏమేమి ఉంది మనకి, కిడ్నీ ఉంది, ఇంటెస్టైన్ ఉంది, జెనిటల్ రీజన్ ఉంది, ఇదంతాను ఉంది. సో ఎప్పుడు ఇది ఆ, ఎప్పుడు వేస్ట్ మెటీరియల్ మనం ఏం తినింది ఎనర్జీ ద్వారా, ఫుడ్ ఎనర్జీ ద్వారా అన్ని తట్లు డిస్ట్రిబ్యూషన్ అయ్యి వేస్ట్ గా ఉండేది కింద పంపియాల కదా. అది ఎప్పుడు సరిగా ఈ అంగాంగాలు సరిగా వర్క్ చేయలేకపోతే, ఈ అపాన వాయు అనేది సరిగా లేకపోతే అప్పుడు వస్తుంది మనకి ఈ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్, ఇంటెస్టైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్, జెనిటల్ ప్రాబ్లము, అన్నిటికి ఈ ఆ, ఈ రీప్రొడక్టివ్ పిల్లోళ్ళు, పిల్లలు కొందరికి లేడీస్ ల యూట్రస్ ప్రాబ్లము, పిల్లలు కాకుండా ఉండేది, ఇలాంటిదంతా కొన్ని యూటీఐ ఇన్ఫెక్షన్ అని చెప్తాము. ఆమెకి మెన్స్ట్రువల్ ప్రాబ్లము, ఇలాంటివి ఎక్కువ ఫ్లో అయ్యేది, ఇలాంటివి మెన్స్ట్రువల్ రిలేటెడ్ ప్రాబ్లము, రీప్రొడక్టివ్ లా ఇష్యూ అయ్యేది, ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనకి తెలుసు ఏదో ఒక్క కాయలా వచ్చింది, డిసీజ్ వచ్చింది అంటే మనకి ఏమో ఒకటి నేర్పేదానికే వచ్చింది అనేసి మనకి తెలుసు, అందరికీ తెలుసు. దాంట్లో ఏం జ్ఞానం మనం పొందాలా?
కదా. సో ఆ జ్ఞానం పొందినాక ఆ కొన్ని ప్యాటర్న్స్ అనేది మనలో ఉండిపోతుందండి. ఆ ప్యాటర్న్స్ ఉండకుండా ఆ జ్ఞానం మనం తీసుకోవాలా, ఆ ప్యాటర్న్స్ విడుదల అయిపోయాలా అనేటప్పుడు ఈ అపాన వాయువు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు ఈ అపాన వాయువు మనకి బ్యాలెన్స్డ్ గా ఉంటుందో, ఈ ప్యాటర్న్స్ అని ఏం చెప్పాను కదా, ఇప్పుడు మనకేమో ఒక డిసీజ్ వచ్చింది, దేని వల్లనో వచ్చింది అయితే మనకి మైండ్ లో అదే ఉంటుంది, దీని వల్ల వచ్చింది, దీని వల్ల వచ్చింది, ఇంత ప్రాబ్లం గా ఉంది. సమ్ ప్యాటర్న్స్ అట్లే మనకి లోపల కుములుతా ఉంటుంది. దాన్ని ఇంకా బయట వచ్చేకేయాలి. దానికే సార్ ఏం చెప్పినారు, ఏమే కానీ అది మన కర్మ సాఫల్యం వల్ల అనేసి చెప్తారు. ఆ కర్మ సాఫల్యం వల్ల ఓకే, ఫర్గివ్నెస్ చేయాలా అనేది అందువల్ల. ఎప్పుడు ఈ అపానవాయు అనేది మన లోపల బాగా ఉంటుందో మనం చాలా బాగా ఇంకొకరిని ఫర్గివ్ చేసేస్తాం. క్షమించడం అనేది చాలా బాగా ఇమ్మీడియట్ రియాక్షన్ అని చెప్తాం కదా, అట్లా ఇమ్మీడియట్ గా చాలా బాగా క్షమాపణ చేసేస్తాము. లేదు అంటే నేను ఎందుకు చేయాలా, వాళ్ళు ఇంతంతా చేసిండారు, ఎందుకు చేయాలా, ఆ క్షమాపణే, ఆ ఫర్గివ్నెస్ అనేది చాలా రోజులు తీసుకుంటాము. కొందరు జస్ట్ ఆ నాటకీయ పరంగా అని కాదు, ఏమో మాటల పరంగా నేను చెప్పాలా, క్షమాపణ చేస్తా ఉండని అంటారు. అయితే లోపల మనసు లోపల మనకి అది గ్రహించగలగాల కదా, మనకి అనిపించాల కదా, అవును నేను నానికనే ఇది అయిండేది, అక్సెప్టెన్స్ రావాల కదా. సో అది కొంతమందికి వచ్చిండలేదు. ఎందుకు అంటే ఈ అపానవాయు ఇంబ్యాలెన్స్ వల్ల. ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు ఓకేలే, నేను ఇంతంతా సఫర్ అవుతా ఉండేది ఈ ప్రాబ్లం వల్ల, ఈ ఇన్సిడెంట్స్ వల్ల అవుతే నాకు ఇది ముందుకు వస్తుందా, నాకు లేదు, ఈ ఇన్సిడెంట్స్ వల్ల నేను ఇంత బాధపడతా ఉండాను అంటే నేను ఫస్ట్ వాళ్ళనే మన్నిస్తానో లేదో, ఫస్ట్ నేను ఇది వదులుకోవాలా, ఈ బాధని నేను వదులుకోవాలా అంటే నా వరకు నేను దాన్ని ఫర్గివ్ చేసేస్తాము, తర్వాత చూస్తాము. ఓకే. అట్లని ఎప్పుడు చూడండి, దీంట్లో ఒక్క పాయింట్ నాకు గుర్తొస్తా ఉంది. ఎప్పుడు మనం చూడండి, మనము పోయినప్పుడు ఏమి తీసుకొని పోయేది లేదు అంటే ಯಾವ మెటీరియల్ మనతో పాటు రాదు. అయితే ఈ ప్యాటర్న్స్, ఈ ఇంప్రింట్స్ మనతో పాటు, మన సోల్ తో పాటు వస్తుంది. ఈ ఇంప్రింట్స్ ఈ ప్యాటర్న్స్ మన సోల్ తో పాటు వచ్చేది మనకేమాద్ರೂ అవసరం ఉందా, నెక్స్ట్ లైఫ్ టైం బాగుండాలా అనేటప్పుడు ఎవరెవరికి ఫ్రెండ్స్ ఈ ఇంప్రింట్స్, ఈ ప్యాటర్న్స్, ఎవరి మీద పగ, కక్ష ఇలాంటిది, ఆమెకి నాకు ఇంకా కాలే ఇలాంటి ప్యాటర్న్స్ ఎవరెవరికి ఉందో వాళ్ళు నెక్స్ట్ జన్మంలోనూ అదే ప్యాటర్న్స్ ఫాలో అవుతుంది. బెస్ట్, నా సోల్ పరంగా ఎన్లైట్మెంట్ కావాలా, ఇంకా బాగుండాలా అనేటప్పుడు ఈ ప్యాటర్న్స్ ఇప్పుడు కొంచెం కష్టం అవుతాను వదిలిపెట్టేది మీరు నేర్చుకోవాలా. ఈ అపాన వాయు అనేది ఎప్పుడు బాగా ఉంటుందో ఈ ప్యాటర్న్స్ ఇంకా బయట వస్తాము. ఇంకొక వండర్ ఏం తెలిసిన, ఎప్పుడు మనం ఇట్లు బాగా వదలగలుగుతామో మెంటలీ మనకి రిలాక్స్ అయిపోతామో తన్నంత తానే ఈ అన్ని ఆర్గన్స్ ను హీల్ అయిపోతుంది. ఫిజికల్ హీలింగ్ అనేది ఇట చిటిక కొట్టేలాగా అయిపోతుంది. అంత సూపర్ గా తనని తానే తానుగా అది ఆ, బాగైపోతుంది. అన్ని ఏమేమే ప్రాబ్లం ఉంటాయో తానుగా అది రిపేర్ అయిపోతుంది, హీల్ అయిపోతుంది. సో అందువల్ల ఈ ఆ, ఈ మైండ్ బాడీ అని ఏం చెప్తారు కదా, ఈ అపాన వాయు ఇంత బాగా యూజ్ అవుతుంది. సో ఈ అపాన వాయువు మనం బాగా స్టేబుల్ గా పెట్టుకోవాలంటే కొన్ని యోగా పోస్చర్స్ చూస్తామా. చూడండి, లోవర్ లోవర్ పోర్షన్ కదా మనకి బాగా కావాల్సిండేది. సో ఇట్లా యోగా పోస్చర్స్ కొన్ని చేసే దాని వల్లను మనకి కొంచెం బాగా ఆ ఆ శక్తి బాగా ఆ పైనకి కిందకి బాగా ప్రవహించినప్పుడు బాగా బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత మెడిటేషన్ కూర్చుంటే బాగా సూపర్ గా ఉంటుంది. సో నెక్స్ట్ వ్యానవాయు. ఈ వ్యానవాయు అనేది చూడండి, అన్ని అంగాలకును అది ప్రవహిస్తా ఉండాల. సో ఈ వచ్చేసి ఆ, ఈ ప్రాణ సమాన ఈ
ఈ దీని ద్వారా ప్రాసెస్ అయ్యి ఆ, ఈ అపాన వాయువు వచ్చి ఎంటైర్ బాడీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఈ వ్యాన వాయువు వచ్చేసి ఫ్రమ్ టాప్ టు బాటమ్ ట్రావెల్ కావాలా. అప్పుడుదా ఈ మజల్ కి ఈ ఈ సర్క్యులేషన్ అని నేను చెప్పాను కదా, దానికి హార్ట్ బీట్ బాగా అయ్యేదానికి ఆ, ఆ, ఆమె దీనికంతా బాగా యూజ్ అవుతుంది. ఈ స్కెలిటన్ సిస్టమ్, మన బాడీలో ఉండే స్కెలిటన్ సిస్టమ్ అది చాలా బాగా ఉంటుంది. సపోజ్ ఈ ఫిజికల్ లెవెల్లో ఏమేం ప్రాబ్లం ఉంది, ఈ ప్రాణవాయువు సరిగా మనకి ప్రవహించలేదు అన్నప్పుడు జాయింట్స్ లో పెయిన్ వచ్చేది, మజిల్ పెయిన్ వచ్చేది, స్కెలిటన్ ఇష్యూస్, ఆమెకి మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఉండలేదు. అంటే మైండ్ ఏమో థింక్ చేస్తూ ఉంటుంది, బాడీ ఏదో ఒకలాగా ఆడ మూల పడి ఉంటుంది, లేదు ఊరికే రెస్ట్, నాకు అది కాలే ఇది కాలేదు, నాకు ఆడ పెయిన్ ఉంది ఈడ పెయిన్ ఉంది అని పడుకొని ఉంటాము, లేదు రెస్ట్ లా ఉంటాము. ఎప్పుడు ఇదే అంటే ఏంటి, మైండ్ బాడీ కోఆర్డినేషన్ లో లేదు. సో ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చేది, ఇన్ఫ్లమేషన్ జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చేది, ఒకలా లేజీగా ఉండేది, ఏం పని చేసేకి మనకి ఇష్టమేలే. చూడండి, లేజీ ఎప్పుడు వస్తుంది, మైండ్ బాడీ కోరిలేషన్ లేదు అన్నప్పుడు ఆ లేజీ అనేది వస్తుంది. సో ఇట్లా ఎప్పుడు మనకి మెంటల్ బాడీ అండ్ మన ఫిజికల్ బాడీ స్ట్రాంగ్ గా ఉంటుందో, ఈ వ్యాన ఆ, వాయువు చాలా అద్భుతంగా బ్యాలెన్స్ గా ఉంటుందో, మెంటలీ మైండ్ పరంగా స్ట్రాంగ్ గా ఉంటాము, థాట్స్ ఫ్రీ ఫ్లో అవుతా ఉంటుంది, మమ్మల్ని మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. ఏమే ఉన్ని ట్రబుల్ ఉన్ని, ప్రాబ్లం ఉన్ని, లేదు హ్యాపీ ఉన్ని, నాకు ఇట్లా వచ్చిందప్ప, నాకు ఇట్లా అవుతా ఉంది, మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. దాన్ని ఇంకా ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడు మనం దాన్ని ఇంకా బయటను వచ్చేది చాలా ఈజీగా అవుతుంది. సో ఆమెకి ఫీల్ ఎనర్జెటిక్ గా ఉంటాము, యాక్టివ్ గా ఉంటాము. సో ఈ వ్యానవాయు మనకి ఆ, బాగా ఉండాలా అనేటప్పుడు మనము ఏం చేయాలా, సూర్య నమస్కారం చేయాలా. చాలా మంది నేను చూడండి, మనకి నాకి ముందు తెలిసిండేది ధ్యానము తెలియకుండా ముందు మన బాడీకి అంటే మనకి యోగా చేస్తే చాలా మంచిది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది, ఆమెకి యోగా చాలా బెస్ట్ అనేసి. తర్వాత ధ్యానంలో వచ్చినాక నాకు ఏం తెలిసింది అంటే యోగా అనేది ఓన్లీ ఫిజికల్ బాడీకి మాత్రము, మెంటల్ బాడీకి ఆ సోల్ పరంగా కాదు అనేది తెలిసింది. నేను అంతా ఏం చెప్తుండాను, ఒత్తు ప్రాణాయామ యోగా పోస్చరే నేను చెప్తున్నానా, లేదు. దిస్ ఈజ్ జస్ట్ ఒక 10% అవుతే మెడిటేషన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో మెడిటేషన్ ముందు ఇది మనకి ఎట్లా మనము మెడిటేషన్ కూర్చొనే ముందు శ్రద్ధ అని నిన్న చెప్పాను, మన సరౌండింగ్స్ అంతా నీట్ గా పెట్టుకొని ఎప్పుడు మనకి మనం టైం తీసుకొని ఎట్ట కూర్చుంటామో అట్లా ఇదిను మనం చేసుకొని ఎప్పుడు కూర్చుంటామో మన ధ్యానము అవేర్నెస్ లా చాలా బాగా కుదురుతుంది అని చెప్పచ్చు. ఇంకా లాస్ట్ వచ్చేసి ఉదాన వాయు. ఈ ఉదాన వాయువు అనేటప్పుడు మన నెక్ పోస్చర్ పైన మైండ్ లెవెల్ వరకు అంటే అంటే ఏం చూపిస్తుంది, మన విశుద్ధి అండ్ మన ఆజ్ఞ, మన సహస్రార అని చూపించినప్పుడు మన భావనలు ఎట్లుండాలా, ఉన్నతంగా ఉండాలా, ఒక కేపబిలిటీ, ఒక డిసిషన్ మేకింగ్, డ్యుయాలిటీ ఉండలేదు, ద్వంద్వత్వం అనేది ఉండలేదు, ఒక మంచి డిసిషన్ మేకింగ్ అండ్ రీజనల్ క్వాలిటీ రీజనింగ్, ఆమెకి మంచి జ్ఞానాన్ని విజ్డమ్ని తీసుకుంటా ఉంటాము, హయ్యర్ థింకింగ్ కెపాసిటీ వస్తుంది. ఎప్పుడు ఇది మనకి సరిగా లేదు అని చెప్పినప్పుడు ఏమొస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లము, టాన్సిల్స్, వోకల్ కార్డ్ లో కొన్ని ఇష్యూస్ వస్తుంది, నర్వ్ డిసార్డర్ వస్తుంది, డిప్రెషన్ లో చాలా పోయేస్తాము, మైగ్రేన్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఆ స్కిల్స్ దెబ్బతింటా ఉంటుంది. సో ఇట్లా చాలా ఇప్పుడు చూడండి, మైండ్ చాలా బాగుంటే హోల్ బాడీకి సప్లై చేసేదంతా ఒక ఒక ఎనర్జీ తానే. సో బాగుండాలంటే ఫస్ట్ కనెక్ట్ అయ్యేది మైండ్ కి,
మైండ్కి ఎప్పుడు సిగ్నల్ ఇస్తుందో అప్పుడు మనం చెయ్యి కానీ కాల్ కానీ షేక్ చేసేదానికి నడిచేదానికి దానికంతా అవుతుంది కదా. మనకి మైండ్ పరంగా అదే మనకి ప్రాపర్గా లేదు అనినప్పుడు మనం చెయ్యి కాళ్ళు అదంతా లోపల ఉండే ఇంకా ఆ వేరే అంగాంగాలు ఎట్లా మనకి పని చేస్తుంది. అందువల్ల సో థింకింగ్ లా క్లారిటీ ఉండేది, బెటర్ అండర్స్టాండింగ్. సో అందువల్ల ఆ, కొన్ని ఆ, ఆ, ఇది బ్యాలెన్స్ గా ఉండాలా అనేది దీనికి ఒక ఎగ్జాంపుల్ లో మనము చూసేకపోతే కొందరు చెప్తారు, యోగిల్స్ కి ఏం చెప్తారు, వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళ బాడీనే హాఫ్ ఆఫ్ ఇది లేసేసింది అని చెప్తారు. ఇది ఎప్పుడు అవుతుంది అంటే ఉదాహరణ ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉంటుందో అప్పుడు వాళ్ళది హాఫ్ ఆఫ్ ది బాడీ పైన లేసినట్లు ఉంటుంది. ధ్యానంలో కూర్చొని ఉంటారు అయితే వాళ్ళ బాడీ పైన వచ్చి ఉంటుంది. సో అంటే వాళ్ళది ఆ యోగిల్ది ఆ ఋషులది ఉదాహరణ వాయు అంత బాగా బ్యాలెన్స్డ్ గా ఉంది అనేసి దానికే అది పైన లేసింటుంది. ఈ ఈ ఈ ఈ- ఇట్లా ఈ అన్ని ఈ 5 ప్రకారంగా ఒక్క నిమిషం. స్టాప్ చేసి ఈ ఆ, ఎప్పుడు మనము ఈ పంచ ప్రాణాలనే ఇలాంటి ఇట్లను మనము బ్యాలెన్స్డ్ గా చేసుకొని మనము మెడిటేషన్ ఎప్పుడు బాగా చేస్తామో ఒక ఉన్నత ఎన్లైట్మెంట్ స్టేజ్ కి చాలా త్వరగా చాలా ఈజీగా పోవచ్చు అనేది ఆ, చాలా ఇంపార్టెంట్. సో ఈ ఈ విశ్వ ప్రాణశక్తి ఈ కాస్మిక్ ఎనర్జీ ఇట్లా దాంట్లోనూ ఒక ఇంటెలిజెన్స్ ఉంది అని నేను చెప్తున్నాను కదా. సో ఈ ఆ, ఇలాంటి అన్ని దివ్య శక్తిలాగా ప్రవహించి మన దేహంలో ఒక ఈగో కానీ అసూయ కానీ లిమిటెడ్ థింకింగ్ ఇంకా బయట ఒక రెసిస్టెన్స్ ఒక వ్యతిరేకత అనే దాన్ని ఇంకా బయట పడేలాగా చేసి మనముల్ని ఇంకా బాగా అవేర్నెస్ గా ధ్యానం చేసేలాగా చేస్తుంది. సో అందువల్ల నేను ఇంకొకటి చెప్పే ఆ, యోగా పోస్చర్ యోగా కొందరికి ఆ చేసేకి అయ్యలేదు, ఎక్సర్సైజెస్ చేసేకి అయ్యలేదు, కొందరికి ఈ కొన్ని ప్రాణాయామాలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యానవాయు బాగుండాలా అనేటప్పుడు నాడీ శుద్ధ ప్రాణాయామ చేయాలా అని చెప్తారు. ఆమెకి ఈ అపానవాయు బాగా బ్యాలెన్స్డ్ గా ఇంకా శక్తివంతంగా ఉండాలా అంటే కపాలభాతి చేస్తే అది అపానవాయుని ఇంకా బాగా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు శక్తివంతంగా. ఆమెకి ఉదాహరణ వాయువు బాగుండాలా అంటే ఉజ్జయిని ప్రాణాయామ. ఆమెకి సమాన వాయు శక్తి ఒక సమతుల్యత కావాలా అనేటప్పుడు శీతలీకరణ శీతకారి అని చెప్తారు. ఈ ప్రాణశక్తి శుద్ధి చేసేది వచ్చేసి భస్త్రికా శ్వాస. ఈ ఈ శ్వాసాల ద్వారా ఈ ప్రాణాయామాల ద్వారాను ఈ పంచ ప్రాణాలని మనము బ్యాలెన్స్డ్ గా పెట్టుకొని మనము ఇంకా బాగా మనము ఆ మెడిటేషన్ లా ఆ ఒక అవేర్నెస్ స్టేట్ కి మనము పోవచ్చు, బాగా ధ్యానం చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, పంచ ప్రాణాలు మన దేహంలో మన శరీరంలో ఎట్లా వర్క్ చేస్తుంది అని మనం చూసాము. సో ఎవరెవరికి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయలేకపోతా ఉన్నాము, ఎంత ధ్యానం చేస్తేనో మనకి ఇది ఎందుకప్ప ఎట్లా అనేసి. నేను నోటీస్ చేసింది ఇంకొకటి ఏమి అంటే, అఫ్ కోర్స్ మనం ధ్యానానికి వచ్చి ఒక రీసెంట్ గా వచ్చి ఉండొచ్చు, లేదు అంటే కొన్ని ఇయర్స్ అయిండొచ్చు. అప్పుడంతా మనకి ఆ ఒక ప్రాబ్లం ఇంకా బయట వచ్చి ఉంటాము. అయితే ఆ కొన్ని టైంలో ఏమవుతుంది అంటే అది మళ్ళీ అది రిపీట్ అవుతా ఉంటుంది. అంటే ఏమి దాని మీనింగ్ అంటే మన తీసుకొనిండే ఎనర్జీ, చూడండి విశ్వం అంతటా ఈ పంచభూత తత్వాలు ఎనర్జీ ఉంది అని చెప్పినప్పుడు ఆ ఎనర్జీ మనకి ఆ ఆ ఆ విశ్వ ఆ కాస్మిక్ ఎనర్జీ మన లోపల వస్తుంది ప్రాణశక్తిగా. మనం ఏం చేస్తా ఉండాము చూడండి,
ఇప్పుడు చెట్లు ఏం చేస్తుంది, మనము వదిలే ఈ కార్బన్ డైఆక్సైడ్ నే అది తీసుకొని మనకి మంచి ఆక్సిజన్ ఇస్తా ఉంది. అంటే గివ్ అండ్ టేక్ పాలసీ మన యూనివర్స్ లో ఉంది కదా. అట్లనే చూడండి, మనం ఇప్పుడు శ్వాస పీలుస్తూ ఉండాము, గాలి పీలుస్తూ ఉండాము, మళ్ళీ వదులుతూ ఉండాము. మనం అట్లే స్టోర్ చేసుకుంటూ ఉండామా? లేదు కదా. సో అట్లుండేనప్పుడు మనము ఇంత ఎనర్జీ, అపారంగా ఎనర్జీ తీసుకుంటుండాము, దాన్నే మనము ఎక్కడ ఖర్చు పెడుతుండాము, ఎలా ఖర్చు పెడుతుండాము అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, పత్రి సార్ ఎంత సులువుగా, ఎంత ఈజీగా మనకి చెప్పేశారు. నీకు ఏ తెలిస్తే ఏ చెప్పి, బి తెలిస్తే బి చెప్పి అని చెప్పిండారు. ఎందుకు? ఆవిడకి ఎడేడ పిరమిడ్ అయిందో అక్కడంతా పోవాలా అనేసి ఆడను ఆమెకి ట్రక్కింగ్ అనేసి చెప్తారు. విహారాలకి, ప్రకృతి విహారాలకి మనం పోతాము. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది. అంటే బ్యాలెన్స్ మనకి ఎక్కువ ఉంటే బ్యాలెన్స్ అవుతుంది, తక్కువ ఉంటే ఆ ఏ ఎనర్జీ మనలో లోపం ఉందో అది మనం గ్రహించగలుగుతాము. సో మన లోపల క్రిస్టల్ ఫామ్ గా అయిపోతుంది. ఇలాంటి అద్భుత శక్తి మనము ఖర్చు పెట్టలేదు అంటే ఆ అది క్రిస్టల్ ఫామ్ గా అయ్యేసి అది సంచరణ అయ్యలేదు. ఇది నేనేం చెప్పాను, వ్యానవాయువు అనేసి. అది సంచరణ కాకుండా ఆడాడ పట్టుకునేది ఇన్ఫ్లమేషన్, ఆడ నొప్పి ఈడ నొప్పి అనేది అవుతుంది. సో మనం ఎట్లా అగాధంగా మనం రిసీవ్ చేసుకుంటామో దాన్నే ట్రాన్స్ఫర్మేషన్, వేర్ ఇంటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. అట్లనే ఎట్లా మనకి ట్రాన్స్ఫర్ డెస్ట్రాయిడ్ అని నేను చెప్పాను కదా. సో మన లోపల వచ్చిండే ఎనర్జీలను మనం ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది మనము తెలుసుకుంటే, నేను ఇప్పుడు ఏమేమి చెప్పాను కదా, దీని ద్వారా తెలుసుకొని అట్లా కొంచెం యాక్టివ్గా ఉంటే, నేను ధ్యానం చేస్తాను అనేసి ఫిజికల్ డే టైంలో అంతా ధ్యానం చేసేది, నైట్లో అంతా నిద్రపోయేది, ఫిజికల్ వర్క్ లేదు. సో ఎప్పుడు ఏమి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎలా ఇచ్చుకొని ధ్యానం చేస్తా, దానికి మనకి ఏం పత్రి సార్ చెప్పిండేది మధ్య మార్గం అని చెప్పిండారు. సో ఇక్కడ ఈ తట్టు ఫ్యామిలీ, ఈ తట్టు మన ఆత్మపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఇది రెండు బ్యాలెన్స్ చేసుకొని అద్భుతంగా అందరికీ ధ్యానంనే పంచుతూ చెప్పిస్తూ మనము ఆనందంగా ఉండేదే బ్యాలెన్స్, మధ్య మార్గం అని చెప్పింది. సో ఇంతవరకు నాకేం తెలుసో అది ఆ ఇంత బాగా మీరు ఎంత పేషెన్స్ గా గ్రహించగలిగారు అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. నేను థ్యాంక్ చెప్పింది యూ మేడం. అందరికీ అర్థమైంది అని అనుకుంటాను.